ప్రస్తుతంలో సోషల్ మీడియాలోను, ప్రింట్ మీడియాలోను, న్యూస్ పేపర్లోను ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురి చేసిన హృదయ విదారకమైన సంఘటన ఏదయా అంటే ఈ మధ్య కాలంలో భారీ వర్షం సృష్టించిన వరద బీభత్సం. అందులోనూ మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు, పక్కన చుట్టుపక్కల గ్రామాలు బుడపేరు వాగుతో ముంపుకి గురైన వైనం. ఇలాంటి నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న చర్యలు, సహాయక చర్య విధానాలు ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా అక్కడ ముంపుకు గురైన ప్రతి ఒక్కళ్ళని పూర్తి సురక్షిత ప్రదేశాలకు తీసుకెళ్లడం, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు అంటూ రకరకాలుగా వస్తున్న వార్తలు ఆయన గురించి చేతులెత్తి మొక్కేలా చెప్పుకుంటున్నారు. మరి ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ గారి ప్రస్తుత పరిస్థితి ఏంటో, ఆయన అలాంటి పరిస్థితుల్లో కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉండడం మాత్రమే కాదు, పంచాయతీరాజ్ శాఖని కూడా ఆయనే చూసుకోవడంతో ప్రస్తుతానికి అక్కడ వరద సృష్టించిన బీభత్సంలోని వాళ్ళందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి పారిశుద్ధ్య పనుల మీద ఆయన చాలా ఫోకస్ పెట్టారు. పారిశుద్ధ్య పనులు అతి వేగవంతం జరిగేలా అక్కడి వాళ్ళందరికీ ఆదేశాలను అందించడం మాత్రమే కాదు, ముఖ్యంగా తన వంతుగా 6 కోట్ల విరాళాన్ని కూడా అందుకే ప్రకటించడం జరిగింది. ఇక ముఖ్యంగా అక్కడి ప్రజలందరికీ పరిశుభ్రమైన నీరు, ముఖ్యంగా ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉండే విధంగా ఎప్పటికప్పుడు డిసిన్ఫెక్టెంట్స్ని వాడుతూ ఎలాంటి అంటు రోగాలు కూడా సంక్రమించకుండా ఉండడానికి ఆయన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే గత 4 రోజులుగా పవన్ కళ్యాణ్ గారు విపరీతమైన వైరల్ ఫీవర్తోనూ, జలుబుతో, దగ్గుతో బాధపడుతున్నారు. కానీ ఇంత ఉన్నప్పటికీ కూడా ఆయన ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ ప్రస్తుత పరిస్థితులన్నింటినీ చూసిన ఆయన తన వల్ల ఎలాంటి ఆలస్యం అవ్వకూడదని ముఖ్యంగా అధికారులందరినీ ఆదేశిస్తూ వాళ్ళకి కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఎప్పటికప్పుడు వరద బాధిత ప్రాంతాలలోని ప్రజలు సురక్షితంగా, ఆరోగ్యవంతంగా, క్షేమంగా తాగడానికి మంచినీళ్లు అందే విధంగా అన్ని రకాల సహాయక చర్యలు తీసుకుంటున్నారు. అందులోనూ ఈరోజు వినాయక చవితి పండగ అవ్వడంతో ఆంధ్రప్రదేశ్లోని వరద బాధిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ పూర్తి క్షేమంతోనూ ఆయురారోగ్యంతో ఉండాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ జ్వరంతోనే జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయబడ్డ వినాయకుడి విగ్రహానికి దగ్గరుండి పూజ కూడా చేయించడం జరిగింది. అంత జ్వరంలోనూ తన ఆరోగ్యం గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో సరుకులు మరియు నిత్యావసరాల పంపిణీ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో దగ్గరుండి చూసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇదిలా ఉంటే మరోపక్క పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన భార్య అన్నా కూడా ఎంతో కంగారు పడుతున్నట్లుగా తెలుస్తోంది. తన ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోకుండా ప్రజల క్షేమం కోసం ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, ఆయన కష్టపడుతున్న తీరుని చూసి ఆవిడకి ఎంతో ఆనందంగా అనిపించినప్పటికీ మరోపక్క పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తి ఆరోగ్యంగా ఉండాలని, అవ్వడానికి రష్యన్ యువతే అయినప్పటికీ తెలుగు సాంప్రదాయ పద్ధతులను పాటిస్తున్న ఆమె ఈ రోజు తన ఇంట్లో తెలుగు సాంప్రదాయ పద్ధతిలో వినాయకుడి పూజ కూడా చేయించింది. అదండి అసలు సంగతి. మరి మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు వెండితెర మీద స్టార్ హీరోగా అలరించడం మాత్రమే కాదు, ఆయన చెప్పిన డైలాగ్ కేవలం వెండితెరకి పరిమితమే కాకుండా జనంతోనే ఉంటాను, జనంలోనే ఉంటాను అన్నట్టు సరిగ్గా తూచా తప్పకుండా తన నిజ జీవితంలో ఓ రాజకీయవేత్తగా కాకుండా నాయకుడిగా ప్రజల కోసం తీసుకుంటున్న నిర్ణయాలు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని చూసి చేతులెత్తి మొక్కేలా చేస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.